మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కాకరకాయ కూర చేస్తే అస్సలు చేదుండేది కాదండి. అసలు ఏ ఇంగ్రీడియెంట్స్ లేకుండానే మంచిగా అయితే సింపుల్‌గా, టేస్టీగా అయితే చేసేవాళ్ళండి. ఇప్పుడు అదే ప్రాసెస్‌లో అయితే చేద్దాం. టేస్ట్ బావుంటుంది. ముందుగా అయితే కడాయి పెట్టుకొని, ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకొని, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరాయ ముక్కల్ని అయితే వేసుకోవాలండి. ఇవి వేసుకున్న తర్వాత మనకు మంచిగా చేదు విరుగుడు పోవాలంటే కాస్తంత ఉప్పు అయితే వేసుకొనైతే మంచిగా ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత ఇలా అయితే అవుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొనైతే ముక్క ఇంకొంచెం చిన్నగా అయ్యే వరకైతే ఉడికించుకోవాలండి. చూసారు కదా! ఇలా అయిందాక ఉడికించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని, కారం, ఉప్పు వేసుకొనైతే కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ అసలు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఏ ఇంగ్రీడియెంట్స్ లేకుండానే సింపుల్‌గా అయితే చేసుకోవచ్చండి. ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత టమాటా ముక్క ఉడికే వరకైతే మూత పెట్టి ఉడికించుకుందాం అండి. ఇప్పుడైతే మూత తీసి కలుపుకుందాం. టమాటా ముక్క అయితే మంచిగా ఉడికిపోయిందండి. కానీ ఇంకో 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకైతే మంచిగా ఉడికిపోవాలండి. అప్పుడే చేదనేది పోతుంది. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.